నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం రేపింది. అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 106లో అక్రమంగా నిల్వ ఉంచిన 97 లక్షల విలువైన కల్తీ సిగరెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు సిగరెట్లను నిల్వ చేసిన గోదామును సీజ్ చేశారు. ఈ నకిలీ సిగరెట్లు ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అక్రమ సిగరెట్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకార ప్రతినిధులు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల వ్యర్థాలతో సముద్ర జలాలు కాలుష్యమయ్యాయని, దీంతో తమ ఉపాధికి నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మత్స్య సంపద నాశనం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్యాహ్నం స్థానికంగా నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు కాకినాడలో హెలిప్యాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు స్వాగతం పలికారు. ఈ నెల 16న రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత శ్రీశైల బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారని తెలిపారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, అమ్మకాలను ఏమాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 15 నెలల్లో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టామని, ఇంతే సమర్థవంతంగా రాష్ట్రంలో కల్తీ మద్యం లేకుండా చూడాలన్నారు. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి ఆధ్వర్యంలో అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు, భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న భాషా పండితుల సమస్యను పరిష్కరించడంపై మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తి చేశామని, వచ్చే 4 ఏళ్ల పాటు ఫలితాలపైనే దృష్టి సారించనున్నామన్నారు. అందుకు ఉపాధ్యాయులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని విద్యా మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి లోకేష్ నేడు ఉండవల్లి నివాసంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు. 2024 ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంట్ గా ఉన్న శేషగిరిరావు వీరోచితంగా పోరాడి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచారు. 2 నెలల క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు. మా భర్త పేరు నంబూరి శేషగిరిరావు గారు 2 నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. కలిసామండి. మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు. మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము. ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు. మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. పార్టీ గురించి చేసినందుకు నా భర్త నంబూరి శేషగిరిరావు గారి గురించి చాలాసార్లు అడిగారు. పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. సార్ మమ్మల్ని
అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి, కలిసిన విధానం కానివ్వండి, నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పర్యటనకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఆయన కలిశారు. స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడారు. ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రైవేటీకరణ చేయొద్దని తమ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ కు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను తొలగించారని తెలిపారు. గత 2 నెలలుగా సమస్యలపై పోరాటం చేస్తున్నామని వైఎస్ జగన్ కు వాలంటీర్ తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. జీఎస్టీ ప్రయోజనాలను ఇంటింటికి తీసుకువెళ్లేలా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ కార్యక్రమం చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. విజయవాడలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు వేర్వేరు అంశాలపై నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు నోడల్ అధికారులు జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య శాఖ ద్వారా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల వద్ద, ఫార్మా కంపెనీల వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మీకు అందరికీ తెలుసు, ఈ జీఎస్టీ ట్యాక్స్ అనేది చాలా వరకు ఎక్కువ ఉండేది. ఇంతకు ముందు ఎక్కడ ఎక్కువ ఉండేది, మనం ఒక చిప్స్ కొనుక్కున్నా కూడా, మనం ఒక షాప్కి వెళ్ళినా కూడా, లేదా మనం ఒక బట్టలు కొనుక్కున్నా కూడా, లేదా మనం ఒక మెడిసిన్ కొనుక్కున్నా కూడా ఈ 15%, 18%, కొన్నిసార్లు అయితే 30%. అంటే మనం 100 రూపాయలు మందు కొనుక్కుంటే 30 రూపాయలు దాంట్లో ట్యాక్స్ జీఎస్టీ కట్టేవాళ్ళం. ఇప్పుడు ఇటువంటి భారం సామాన్యుల మీద తగ్గించాలి. సామాన్యులు సంపాదించే డబ్బులు ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎక్కువగా పనికి రావాలి, ఎక్కువ ఉపయోగపడాలి. దాని నుంచి ట్యాక్స్ లా కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఒక రెవల్యూషనరీ, ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని గవర్నమెంట్ చేసింది. అదే ఈ జీఎస్టీ సేవింగ్. అందుకే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అని చెప్తున్నాం. ఎందుకు సూపర్ సేవింగ్? ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ డ్రగ్స్ అండ్ కెమిస్ట్ చెప్తున్నారు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు చెప్పాడు, క్యాన్సర్ ఇటువంటి దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి మీకు తెలిసే ఉంది. ఆ దాని మీద అయితే జీరో చేసేసారు. ఇంతకుముందు అవి హై క్లాస్ డ్రగ్స్, హై వాల్యూ డ్రగ్స్ అని ట్యాక్స్ కూడా ఎక్కువ ఉండేది, జీఎస్టీ ఎక్కువ ఉండేది. దాన్ని కంప్లీట్ గా జీరో చేయించారు. దీనివల్ల గవర్నమెంట్ మీద భారం పడవచ్చు, కానీ సామాన్యుల మీద చాలా వరకు భారం తగ్గుతుంది. తర్వాత ఇక్కడ సాధారణ మందులు 12% నుంచి 5% తీసుకొచ్చారు. సో ఇంత తగ్గించడం వల్ల దాదాపుగా 95% మెడిసిన్స్, మనం జనరిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నాము, పారాసిటమాల్, అలాగే ఈ పెయిన్ కిల్లర్స్, అలాగే యాంటీబయోటిక్స్, ఇవన్నీ సాధారణంగా తీసుకుంటూనే ఉంటాం కదా. అవన్నిటి మీద ట్యాక్స్ 5% వచ్చేసి ఉంది. అంటే మినిమం ట్యాక్స్ పెట్టడం జరిగింది. అలాగే మనము ఈ కామన్ ప్రొడ్యూసర్ గుడ్స్ ఏదైతే చెప్తున్నామో, కన్స్యూమబుల్ ప్రొడ్యూసర్ గుడ్స్ అని, ఇవి చిప్స్, ఫుడ్స్, అలాగే మనం ఈ తీసుకొచ్చే కూరగాయలు కూడా, ఇవన్నీ ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి, లేదా జస్ట్ మినిమం 5% పెట్టినారు. సో ఇవన్నిటి వల్ల ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు తెలిసే ఉంది. మనం ప్రతి నెల వస్తే బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతుంటాము, అలాగే పిల్లలది ఫీజు కడుతుంటాము, అలాగే మనము ఈ ఈఎంఐ కడుతుంటాం కదా. ఒక లోన్ తీసుకున్నప్పుడు 200-300 ఈఎంఐ ఆటోమేటిక్ కడుతుంటాం, చిన్న లోన్ తీసుకున్నా కూడా. ఇప్పుడు మన జీఎస్టీ సేవింగ్ వల్ల ఈఎంఐ కట్టినంత డబ్బులు మనకు సేవ్ అవుతాయి. ఔషధాలపై జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఔషధాలు, రోగ నిర్ధారణ పరికరాలు, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత శేషగిరిరావు సతీమణి కృష్ణవేణితో పాటు కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్న మంత్రి లోకేష్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒక నెలవారీగా మనము ఈ కార్యక్రమాలు అనేవి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన షెడ్యూల్ ప్రకారము ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీఎస్టీ తగ్గింపు వల్ల ఎటువంటి ప్రభావము
సానుకూల ప్రభావం ఉందనే దీని మీద ఈరోజు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్లోను, మండల్ లెవెల్లోను, పిహెచ్సి లెవెల్లోను, తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోను, తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరలోను అన్ని దగ్గర కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మెడికల్ షాపుల దగ్గర కూడా. సో మనం గమనిస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో అది హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు భారం కాకుండా ఉండేందుకు మరి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది. అట్లాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్ కానీ మిగతా ప్రాణాంతకమైన వ్యాధులు, గుండె జబ్బులు, ఇట్లాంటి వాటి మీద పూర్తిగా జీరో చేసి లేదా 5% పరిధిలోకి మరి ఈ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అట్లాగే డయాగ్నోస్టిక్ ఈ కిట్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కూడా ఎయిదర్ 5% కానీ లేదా 0% కానీ మరి ఈ జిఎస్టీ సంస్కరణలో భాగంగా చేయడం జరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గిన దీంట్లో చూస్తే ప్రాణరక్షక మందులు, అట్లాగే ఆరోగ్య జీవిత బీమా, అట్లాగే ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ పరికరాలు మరియు ఈ ప్రజల్లో ఆరోగ్యము మరియు ఫిట్నెస్ యోగా కేంద్రాలు కానీ జిమ్ కేంద్రాలు కానీ వాటిలో ఉండే ఆ పరికరాలు, తర్వాత కళ్ళద్దాలు మీద స్పెక్టికల్స్ మీద కూడా ధరలు తగ్గినాయండి. అట్లాగే క్యాన్సర్ వ్యాధులు, తర్వాత ఈ ఆక్సిజన్ సిలిండర్స్ మనం కోవిడ్ దీంట్లో చూసాం ఆక్సిజన్కి ఎంత మనం ఇబ్బంది పడ్డామో దాని మీద కూడా మనకి 5% ఇప్పుడు వేయడం జరుగుతుంది. కానీ విజయవాడ ప్రెస్ క్లబ్ లో కేంద్ర మాజీ మంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతా మోహన్ తో పాటు సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి జరగడం అన్యాయమని, 55 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ఈ దాడికి బీజేపీ హస్తం ఉందేమో అని నాకు అనుమానంగా ఉందని చింతా మోహన్ అన్నారు. ప్రధాన న్యాయమూర్తికే చెప్పులు చేస్తుంటే ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి? గ్రామాల్లో దళితుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చాలా భయంకరంగా ఉంది. దళితులు ఈరోజు కన్నీటితో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 75 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేదు దళితులు రోడ్లపైకి రావడం. మన తిరుపతిలో, గుంటూరులో, విజయవాడకి ఇంకా రాలేదు వాళ్ళు. శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో రైతులు దళితులు రోడ్లపైకి వచ్చి నిలబడి వాళ్ళ హక్కుల కొరకు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కొరకు ఫైట్ చేయడం అనేది మొట్టమొదటిసారి. అది రెండవది, ఒక డీజీపీ ఆంధ్ర అబ్బాయి నిన్న హర్యానాలో బీజేపీ ప్రభుత్వంలో పనిచేస్తూ రివాల్వర్తో కాల్చుకొని చచ్చాడు. ఆంధ్ర వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన 9 పేజీల ప్రెస్ నోట్లో భారతీయ జనతా పార్టీ హర్యానా ప్రభుత్వాన్ని గురించి రాయడం జరిగింది. అంటే దళిత ఉద్యోగస్తుల పైన కూడా దారుణంగా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. చెప్పకనే చెప్తున్నా. మరి ఈ పరిస్థితుల్లో కష్టాల్లో, కన్నీళ్లతో, ఆవేదనతో, ఆందోళనలో, అప్పుల్లో దళితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి రైతులు, నిన్ననే నేను నెల్లూరులో ఉన్నాను. రైతుల పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మంది వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయ దేశంలో రైతులు ధాన్యాన్ని పండిస్తే అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 16 లక్షల పుట్లు వరి ధాన్యాన్ని నెల్లూరు జిల్లాలో రైతులు పండించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చంకలు ఊపారు, అది చేశాం ఇది చేశామని. కొన్నది వచ్చేసి 300 పుట్లు వరి ధాన్యాన్ని కొన్నారు రైతుల దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో. దీనివల్ల లాభపడ్డది ఎవరు?
మిల్లర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ ఎస్సీ నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి స్థానికులకే ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న స్థానిక ఎస్సీలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన స్థానిక ఎస్సీ నాయకులకు గుర్తింపు ఇవ్వాలని టీడీపీ ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. నమలాపురం నుంచి 20 కిలోమీటర్లు విజయం కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలు, మన కార్యకర్తలు ఎప్పటి నుంచో మన మనోభావాలను స్థానికంగా కార్యకర్త స్థాయి నుండి ఎదిగి కొద్దిగా నాయకులుగా మనం ఎదిగిన మన అందరిలో ఎవరో ఒకరికి వారు సూచించి వారు సమర్థులన్న వారికి ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన పార్టీని మనం బతికించుకుని మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా మన పార్టీ అధిష్టానాన్ని మనం కట్టుబడి వారికి మన విన్నపము, మన మనోభావము, మన నియోజకవర్గ ఎస్సీల యొక్క మనోభావాన్ని తెలియపరచాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. మనం ఈ పార్టీని ఈ రోజు కాదు, గతంలో కష్టపడ్డాం. ఎప్పుడు కూడా పార్టీకి అండదండగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మనం పనిచేయడానికి ఈ రోజు మనం అంతా ఉన్నామని మొక్కల వెంటతో మనం అంతా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన స్థానికులుగా ఎప్పుడు నుంచో కార్యకర్త కష్టపడ్డ ఏ సీనియర్ కైనా సరే ఎవరికైనా సరే పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినట్టయితే మనం ఖచ్చితంగా అందరినీ అన్ని కులాల నాయకుల్ని కలుపుకుని అన్ని కులాల మద్దతుతో మనం ముందుకెళ్ళడానికి మనం అంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ ఆరోపించారు. ఆయన స్వగృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కావలసిన మందుల షాపులు, నిత్యావసరాలు అందుబాటులో ఉండవన్నారు. కానీ ప్రతి గల్లీలోనూ వీధిలోనూ మాత్రం నకిలీ మద్యం విచ్చలవిడిగా అందుబాటులో ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో సుమారు 5,280 కోట్లు కుంభకోణం కల్తీ మద్యం ద్వారా జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం నాయకులే ఈ కుంభకోణానికి సూత్రధారులు అన్నారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్టు వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అందరిగా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపులు అందుబాటులోకి ఉండవు. ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందుబాటులోకి ఉండవు. కానీ నకిలీ మద్యం ప్రతి గల్లీలోనూ ప్రతి పేటలోనూ విచ్చలవిడిగా మరి అందుబాటులోకి వస్తుంది. ఇదే సందర్భంలో గత 4 రోజులు 5 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఇబ్రహీంపట్నం ములకల్ చెరువులో సుమారు 5,280 కోట్ల రూపాయలు కుంభకోణం ఈ యొక్క కల్తీ మద్యం ద్వారా జరుగుతుంది. ఈ కల్తీ మద్యం స్వయాన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే దీనికి ప్రధాన సూత్రధారులని ఎక్సైజ్ అధికారులు తెలియపరచడం ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.